ఇస్లాం యొక్క ముఖ్య విధులలో జకాత్ మూడవది. జకాత్ ఇవ్వడం వల్ల మన సంపాదన పరిశుద్ధమగును. ఈ జకాత్ అనేది ప్రతి నెల మనకు వచ్చే సంపాదనలో తీయవచ్చు, లేకపోతే రంజాన్ నెలలో 12 నెలల సంపాదనలో ఒకేసారి తీయవచ్చు. మనం జకాత్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడతాం, కానీ జకాత్ ఇవ్వడం అల్లా యొక్క ముఖ్య విధుల్లోని ఒకటిది. అల్లా సుబ్హానహుతాలా కొందరికి ఎక్కువ సంపాదన ఇస్తారు, మరికొందరికి మితముగా అంటే తక్కువగా ఇస్తారు. ఇది అల్లా మనకు ఎంత ఇస్తే అంతలో ఎదుటివారికి ఇవ్వాలి. మనకు ఎవరైనా మన దగ్గర దాయమని, మన చుట్టాలు అయినా మన బంధువులు అయినా 1,00,000 రూపాయలు మన దగ్గర ఉంచితే వాటి నుండి అప్పుడప్పుడు కొంత భాగం మధ్యలో తీసుకుంటే, అంటే 2,000, 3,000 అడిగి తీసుకుంటే మనము వారు మన దగ్గర దాచుకున్న డబ్బులే కదా అని తిరిగి వాళ్ళ ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తూ ఉంటాము. జకాత్ అనేది కూడా అల్లా మనకిచ్చిన సంపద. దీనిని గురించి ప్రళయం రోజు నీకు ఇంత సంపద ఇచ్చాను, వాటిని ఎలా ఖర్చు పెట్టావో అల్లాహ్ లెక్క అడుగును. అల్లా విధించిన విధుల్లో ఒకటి అల్లా నీకు ఇచ్చిన సంపదలో ఇతరులకు ఇవ్వడమిది. ప్రతి సామర్థ్యం కలిగిన ముస్లిం వ్యక్తి తన సంపదలోంచి నిరుపేదలకు ఇవ్వాల్సిన విధిగా చేయబడిన ఆర్థిక దానం. జకాత్ అంటే పరిశుభ్రత లేదా పెరుగుదల అని అర్థం. ఇది ఆర్థిక సమతుల్యతను కాపాడే ఒక గొప్ప వ్యవస్థ. జకాత్ ప్రాముఖ్యత. 1. ఇస్లామీయ ఆదేశం. జకాత్ ఇవ్వడం కేవలం దయ లేదా దానం కాదు, ఇది కఠినంగా విధించిన ఆదేశం. 2. పరిశుభ్రత మరియు నిష్కల్మషత. జకాత్ ద్వారా మన సంపద పరిశుభ్రమవుతుంది. 3. సామాజిక సమతుల్యత. పేదవారి అవసరాలను తీర్చడం ద్వారా సమాజంలో సమానత్వం పెరుగుతుంది. 4. ఆర్థిక వ్యవస్థకు మేలు. ధనవంతుల సంపద మాత్రమే పెరగకుండా పేదవారికి కూడా ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. 5. మనస్సుకు ప్రశాంతత. పేదవారికి సహాయం చేయడం ద్వారా మనిషికి మానసిక ఆనందం లభిస్తుంది. జకాత్ ఇవ్వడం వల్ల కలుగు లాభాలు. 1. పాపాల మన్నింపు. జకాత్ ఇచ్చేవారికి అల్లాహ్ క్షమాపణ ప్రసాదిస్తాడు. 2. సంపదలో బారక్కత్, ఆశీర్వాదం. జకాత్ వల్ల ధనానికి బలమైన అభివృద్ధి, శ్రేయస్సు లభిస్తుంది. 3. పేదలకు సహాయం, అవసరమైన వారికి ఆర్థిక భరోసా లభిస్తుంది. 4. దురభిమానాన్ని తొలగిస్తుంది. ధనవంతుల్లో ఉత్కర్షభావాన్ని తగ్గించి కరుణాభావాన్ని పెంచుతుంది. 5. కర్మదోష నివారణ. మన సంపదలో ఉన్న అన్యాయం, అనవసరమైన వ్యయాలను జకాత్ తీసివేస్తుంది.